ప్రేలుడన్నా. ప్రైజ్ లార్డ్. చెప్పండి. నాకు ఒక్క 3 ప్రశ్నలు ఉన్నాయన్న. సంఘంలో ఎవరైనా ఒకరి మార్పు కోసం, అంటే కుటుంబ సభ్యులు కానీ ఇతరులు మార్పు కోసం కానీ ప్రార్థించమని దేవుడు, నువ్వు చర్చికి వెళ్ళకోకుండా ఇంట్లోనే ఉండి ప్రార్థించు, నేను వాళ్ళు మార్పు చేస్తాను అని దేవుడు చెబుతాడా? అంటే చర్చికి వెళ్ళకుండా నీవు ఇంట్లో ప్రార్థన చేస్తేనే నీవు ఎవరైతే మార్పు చెందాలనుకున్నావు వాళ్ళు మారుస్తాను అని ప్రభు చెబుతారా? ఇది ప్రభు ప్రేరేపణ, వాక్యాలను ప్రేరేపణ, ఎవరైనా కలిగించిన ప్రేరేపణ? సార్, ఇప్పుడు మీరు చెప్పింది నాకు కొంచెం అర్థమైంది, కొంచెం అర్థం అవ్వలేదు. అంటే మార్పు కలగాల్సినటువంటి వ్యక్తి చర్చికి వెళ్ళకపోయినా అవుద్దా, లేకపోతే ప్రార్థన చేసే వ్యక్తి చర్చికి వెళ్ళకపోయినా అవుతుందా? నాకు క్లారిటీ లేదు. సరే, అది ఒకటి వదిలేండి. రెండోది, మారు మనసు అనేది చర్చిలో లేదు. నేను చర్చికి వ్యతిరేకం కాదు, గుర్తుపెట్టుకోండి. మారు మనసు అనేది చర్చిలో లేదు. మారు మనసు అనే దానికి మనకు కావాల్సింది తల్లిదండ్రులు ఎవరు అంటే తెలుసా? వాక్యము, పరిశుద్ధాత్ముడు. వాక్యము, పరిశుద్ధాత్ముడు. వాక్యము, పరిశుద్ధాత్ముడు కలిస్తే వచ్చేది మారు మనసు. మారు మనసు పొందిన వాళ్ళకి సహవాసం కోసం మనం చర్చికి వెళ్తాం. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. చర్చిలో సువార్త కూడికలు పెట్టొచ్చు, తప్పేమీ లేదు. ఆ సువార్త కూడికలో మారు మనసు పొందే వాళ్ళు ఉంటారు, తప్పేమీ లేదు. చర్చి వాళ్ళు సువార్త పరిచర్యకు బయటికి వెళ్ళొచ్చు, అది కూడా తప్పేమీ లేదు. అయితే మారు మనసుకి చర్చికి సంబంధం ఏమీ లేదు. మారు మనసుకి, వాక్యానికి, పరిశుద్ధాత్ముడికి సంబంధం ఉన్నది. అయితే ఒక వ్యక్తి కోసం నువ్వు ప్రార్థన చేయాలి అనుకున్నప్పుడు నువ్వు చర్చి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ వ్యక్తికి వాక్యము సరైన టైంలో వినబడాలని, ఆ వాక్యం వినబడుతున్నప్పుడే తనలో పరిశుద్ధాత్ముడు పనిచేయాలని, ఆ వ్యక్తి ఆ హృదయముకి తాళం వేసినటువంటి ఆ సాతానుడు తన నుంచి దూరం అయిపోవాలని, మనోనేత్రాలు గుడ్డితనం కలిగించినటువంటి ఆ సాతానుడికి దూరం అయిపోవాలని, తన హృదయం తెరుచుకోవాలని, ప్రభు మాటను అంగీకరించాలని మనం ప్రార్థన చేయాలి. ఆ విధంగా మారు మనసు పొందినటువంటి వ్యక్తి చర్చికి రావడానికని తాపత్రయపడుతూ ఉంటాడు. అదే విషయాన్ని మనం చూసాం. ఎక్కడ చూసామనంటే మొదట అధ్యాయంలో ఫస్ట్ వచ్చేదేమో హోప్, నిరీక్షణ, అది మార్పు ద్వారా. ఆ మార్పు వచ్చిన తర్వాత వచ్చేదేమో పరిశుద్ధత, హోలీనెస్. ఆ పరిశుద్ధతను బట్టి మనం వచ్చేది ఇతరులతో సఖ్యత, హార్మనీ. ఆ హార్మనీ బట్టి మనకు వచ్చేది హంగర్, దేవుని వాక్యం పట్ల ఆసక్తి, కోరిక. దాంతో మనము దేవుని యొక్క సార్వత్రిక సంఘములో ఒక సజీవ రాయిగా అయిపోయాం. దేవుని సార్వత్రిక సంఘములో సజీవ రాయిగా అయిపోయినటువంటి వ్యక్తి ఈ లోకములో ఏదో ఒక సంఘములో తాను కూడా పాలిభాగస్తుడు అవ్వాలి అనేటువంటి కోరిక, తపన ఖచ్చితంగా ఉంటుంది. సో కాబట్టి మార్పుకి కావాల్సింది వాక్యము, పరిశుద్ధాత్ముడు. మార్పు చెందిన తర్వాత నెమ్మదిగా మనము ఏదో ఒక సంఘానికి అటాచ్ అవుతాం. ఇది మీ ప్రశ్న. చెప్పండి సార్. అన్న ఏంటంటే చర్చికి వెళ్ళవద్దు అంటాడా? నేను ఇందాక చెప్పాను కదమ్మా, సార్వత్రిక సంఘములో సభ్యులైనటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఈ లోకములో క్రైస్తవులతో సహవాసం కలిగి ఉండాలని ఇష్టపడతాడు. దాన్నే నేను హార్మనీ అన్నాను, సఖ్యత అన్నాను. నేను ఎవరితో సంబంధం లేకుండా ఏకాకిగా బతకటం అనేది ఉండదు. దీనికి పలుమార్లు చెప్పాను. క్రైస్తవుల్ని దేవుడు ఎప్పుడు కూడా ఐసోలేట్ చేయడు. ఐసోలేట్ అంటే ఏకాకి చేయడు. క్రైస్తవుల్ని ఇన్సులేట్ చేస్తాడు. దేవుడు క్రైస్తవులకి చుట్టూ కూడా కవచాన్నిచ్చి సమాజంలోకి పంపిస్తాడు. క్రైస్తవుడు ఒంటరిగా బతకలేడు. ఎందుకనంటే నాకు లేనటువంటి వరాలు ఇంకొకరికి ఉంటాయి. కాబట్టి క్రైస్తవుడు ఇంటర్ డిపెండెంట్, వేరే వాళ్ళ మీద ఆధారపడి బ్రతకాలి. తాను ఇవ్వాల్సింది ఉంది, తాను పొందాల్సింది ఉంది. ఎక్కడి నుంచి? తోటి విశ్వాసుల దగ్గర నుంచి. కాబట్టి ఖచ్చితంగా మనము ఏకాకిగా బతకలేం. దీనికి మీకు అలంకారప్రాయంగా చెప్పాలి అని అంటే కనుక కొన్ని జంతువులు ఏకాకిగా బతకలేవు. లవ్ బర్డ్ ఉన్నదనుకోండి, ఒకే పక్షిని తెచ్చిపెట్టుకుంటే కొన్ని రోజులకి అది చచ్చిపోతుంది. దానికి జోడు ఉండాల్సిందే ఖచ్చితంగా. అదేవిధంగా గొర్రె ఒక్కటే ఉండలేదు. గొర్రె ఒక మందకు చెందింది అయి ఉండాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు లేకపోతే బైబిల్లో మనల్ని గొర్రెలతో పోల్చారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనము ఖచ్చితంగా ఒక మందకు చెందిన వాళ్ళము అయి ఉండాలి. అది ఏ మంద అనేది ప్రభువుని అడిగి ప్రభు నడిపించిన కొద్దీ ఒక మందలో నువ్వు గుర్తింపు పొందటానికి ఇష్టపడాలి. అంతేగాని దేవుడు చర్చికి వెళ్ళొద్దు అనేటువంటి మాట చెప్పడానికి వీలు లేదు.
ఎందుకు వీల్లేదు అని అంటే కనుక నేను ఇందాక మీకు చెప్పాను, సంఘానికి కొన్ని గొప్ప ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఎక్కడైతే 2-3 చేరి ఉంటారో నా నామం పేరట వారి మధ్యన ఉంటాను అన్నాడు. ఎక్కడైతే 2-3 అంగీకరిస్తారో దాన్ని నేను అనుమతిస్తాను అని అన్నాడు. కాబట్టి సంఘానికి ఆయన కొన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఒంటరిగా ఉన్నప్పుడు ఆ ఆశీర్వాదాలు మనకి రాకపోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఒక సంఘంలో మనము పాలిభాగస్తులం అయి ఉండాలి.